హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో ఇడ్లీతో ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇడ్లీ మిగిలిపోయినప్పుడు లేదా ఇడ్లీ తినడానికి బోరు కొడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా 5 నిమిషాల్లో ఉప్మా చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ ఉప్మా కంటే కూడా ఈ ఉప్మా మరింత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఇడ్లీలు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్మాకు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత పల్లీలు పోపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఎంత బాగా ఫ్రై అయితే ఉప్మా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇడ్లీ వండుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకొని పిండిలో వండుకుంటాం కదా, సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న ఇలా ఇడ్లీలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలు వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి ఇలా వేడివేడిగా ఉప్మా తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ తినడానికి బోరు కొడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా 5 నిమిషాల్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.